హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ క్వార్టర్స్లో మై హోమ్ టూర్. మా క్వార్టర్స్ ముందు కింద ఎలా ఉంటుంది, చుట్టూ రోడ్డు క్వార్టర్స్ ఉంది. చాలా బాగుంది కదా చూడడానికి. పైన క్వార్టర్ ఉంది మాది. ఇదిగో పైన క్వార్టర్ కదా, అందుకే మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. ఇదే మై హోమ్. మా సర్యుకి వెల్కమ్ టు మై హోమ్ అని చెప్పు సర్యు అంటే చూడండి ఎలా చెప్తుందో. వెల్కమ్ టు మై హోమ్ ఫ్రెండ్స్. ఇదే మా డైనింగ్ ఏరియా. ఇదే హాల్ రూము. మాకు తెలిసిన విధంగా ఇలా మేము సర్దుకున్నాం. ఇల్లు మొత్తం ఇలా ఉంటుంది. ఈ పెయింటింగ్స్ నేనే వేశాను, వాటర్ పెయింటింగ్. బాగుందా? ఎలా ఉంది చెప్పండి. ఇది నేను, మై హస్బెండ్, మా లవ్కు గుర్తుగా వేశాను. మా ఆయన అన్నారు కరెంట్ బోర్డ్ దగ్గర పెయింటింగ్ చేయొచ్చు కదా అని చెప్పారు. సరేలే అని వాటర్ పెయింటింగ్ మొత్తం వేశాను. ఫొటోస్ అయితే మీషోలో బుక్ చేశాను. 130 రూపీస్ 16 ఫొటోస్ వచ్చాయి. వాటిని అలా ఫ్రేమ్లో అతికించాను నేనే. ఇక్కడే బర్త్డే పార్టీస్ ఇవన్నీ చేస్తుంటాము. మా సరియు ఇక్కడే ఆడుతుంటుంది. తన ప్లేయింగ్ రూమ్ ఇది సరియుది. మా సరియు తిరిగిన కిండర్ జాయ్లో వచ్చే బొమ్మలు ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ ఇలా పెట్టారు వాళ్ళ డాడీ ఒకే దగ్గర. డైనింగ్ టేబుల్ ఉందా, డైనింగ్ టేబుల్ మీద డబ్బాల సెట్ 240 అయిందండి. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తుంటాను. బాగుంటుంది, రౌండ్ తిరుగుతుంది. వీడియో కూడా సరిగ్గా తీయనివ్వట్లేదు సరియు. చూడండి ఎలా డిస్టర్బెన్స్ చేస్తుందో. ఇదే మా కిచెన్ ఏరియా. కిచెన్ చిన్నది, సామాన్లు ఎక్కువ. ఇంకా ఇంటికి పంపించాను. కొన్నిటితో అడ్జస్ట్ అవుతున్నాం. క్వార్టర్స్ కదా, ఒకేసారి పోస్టింగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని మేము ఇక్కడికి వచ్చి 2.5 years అయింది. ఇంకా 6 monthsలో పోస్టింగ్ వచ్చేస్తుందని మరి ఎందుకని వెళ్ళే సార్లలో కొద్దిగా ఇంటికి తీసుకువెళ్తున్నాం. కిచెన్లోనే ఫ్రిడ్జ్ కూడా పెట్టేశాను. బయట పెడితే మా సరియు అసలు ఉంచట్లేదు. ఓపెన్ చేసి మొత్తం దాంట్లో ఐస్ అనుకుని ఉంటుంది ఎనీ టైం. అందుకే లోపల పెట్టేసి డోర్ బంద్ చేసేస్తుంటాను. హాల్ నుంచి ఇలా బయటికి వస్తే బాల్కనీ ఉంది. మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే. మా సరియుకి ఇక్కడే అన్నం తినిపిస్తూ ఉంటాను, రోడ్డు మీద వెళ్ళి అన్నీ చూపిస్తూ. 5 o'clock అవుతుంది. మా సరియు పార్క్కి వెళ్దామని ముందే కిందకి వెళ్ళింది. అదిగో అక్కడ ఉంది చూడండి. వాకింగ్కి, సెక్యూరిటీకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఏ ఇబ్బంది లేదు. అన్నింటికీ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడనే అలా ఉండిపోవాలని ఉంది, కానీ ఏం చేస్తాం. 3 years కంటే ఎక్కువ ఉండడానికి అవ్వదు, తప్పదుగా. హాల్ నుండి ఇగో ఇక్కడే ఉన్నాయి బాత్రూంలో గీజర్ కూడా ఉంది. ఇక్కడ చలి ఎక్కువ ఉంది, చలికాలంలో బాగా ఉపయోగపడింది. ఇది మా బాల్కనీ ఏరియా బయట సైడు. ట్యాంక్ ఫుల్ అయ్యి పైనుండి వాటర్ పడడం వల్ల ఇలా తయారయ్యింది వెనక వైపు. గార్డెన్ ఏరియా బాగుంటుంది కింద. ఇదిగోండి ఇక్కడ ఒక సింక్ ఉంది. ఇక్కడ బ్రష్లు ఇవన్నీ చేస్తాము. ఇక్కడే ఎక్కువ మొక్కని కూడా రుద్దేది ఇక్కడే. 2 bathrooms, ఇది ఒక బాత్రూమ్. 2 bedrooms ఉన్నాయి. స్ట్రైట్గా ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి.
బెడ్రూమ్స్ బాగుంటాయి. 10x12 అనుకుంటా. చాలా పెద్ద బెడ్రూమ్స్. 2 చార్పేసాయిగా, ఇంకా ప్లేస్ చాలా చూడండి మిగిలి ఉంది. ఈ ఫ్రేమ్ అయితే నేనే తయారు చేశాను. పిస్తా పప్పు తొక్కలను తీసి వాటి కలర్స్ వేసి అలా అతికించి కలర్స్ వేసి పెట్టాను. ఇవి నేను వేసిందేని కలర్ పెయింట్స్తో వేశాను. ఈ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. ఈ రూమ్ అయితే పూజ గదిగా వాడుతున్నాము. మా సరియు ఏమైనా ఏబిసిడీలు నేర్చుకోవాలన్నా ఇక్కడే చార్ట్స్ చూసి నేర్చుకుంటుంది. నేను వేసిన కృష్ణుడు చూడండి. వాళ్ళ డాడీ రూమ్ ఇది. వాళ్ళ డాడీ డ్రెస్ మొత్తం తయారవుతారు ఇక్కడేనే వాళ్ళ డాడీ. ఈ ఫోటో ఎలా ఉంది? నేనే వేశాను. సరియు వాళ్ళ డాడీ బాగున్నారు కదా. ఇదే నా స్టడీ రూమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.